హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అందరికీ ఉపయోగమైన చిన్న స్మాల్ టాపిక్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం షుగర్ గురించి చెప్పాను. అంటే షుగర్ వల్ల ఏ ఫుడ్ ఏం తినాలా, బ్యాలెన్స్డ్ ఫుడ్ ఏం తీసుకోవాలని జస్ట్ స్మాల్గా ఇంట్రడ్యూస్ చేశాను. బట్ ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్లకి చిన్న చెప్తా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన, మధ్యాహ్నం లంచ్ చేసిన, ఈవినింగ్ అదే నైట్ డిన్నర్ చేసిన తర్వాత అట్లీస్ట్ 11 మినిట్స్ అనేది పక్కగా నడవాలి. ఇప్పుడు మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 11 మినిట్స్ నడవండి. మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 11 మినిట్స్ నడవండి. నైట్ కూడా డిన్నర్ చేసిన తర్వాత 11 మినిట్స్ నడవండి. మీకు మధ్యలో ఫుడ్ తిన తర్వాత 1.5 అవర్ తర్వాత మీకు ఏమైనా మళ్ళీ కొద్దిగా లేజినెస్ ఏమైనా ఉంటే మనకి యాంటీ రియాక్షనల్ స్టెప్స్ ఏమైనా ఉంటాయి చూడండి. స్టెప్స్ ఒక 15-20 స్టెప్స్ ఎక్కండి. మాకు ఇలా వాడితే షుగర్ అనేది కంట్రోల్గా ఉంటుంది. మ్యాక్సిమం ఇది చేస్తే మనకు షుగర్ పేషెంట్స్ అనేది చాలా వన్ ఆఫ్ ది గుడ్ అనమాట. అసలు యాక్చువల్గా ట్రై చేయండి. డయాబెటీస్ నుంచి దూరం అవ్వండి. ఓకే, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.